In previous class, we have completed the system of circuits. Today we are going to the third chapter, parabola. Parabola chapter గురించి నేను ఈ రోజు డిస్కస్ చేస్తాను. This chapter is parabola. ఇది parabola ఎలా ఫామ్ అవుతుంది నేను కోన్ షేప్ లో చూపించాను ఇక్కడ. నెక్స్ట్ మనకి parabola వచ్చేటప్పటికల్లా ఫస్ట్ కోనిక్ డెఫినేషన్ గురించి చూద్దాం ఇక్కడ. కోనిక్ అంటే ఏంటంటే మనకి ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఏ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఇన్ ద ప్లేన్ ఆర్ ఇన్ ఏ కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్డ్ ఏ కానిక్ అంటున్నాం. అంటే కానిక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి పి అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ పాయింట్ అంటే పాయింట్ తీసుకున్నాం, లోకస్ మీద పాయింట్ తీసుకున్నాము. అయితే కనుక ఈ పాయింట్ అనేది మనకి ఫోకస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది అంటున్నాం. అంటే ఫోకస్ అంటే ఏంటి ఇక్కడ మనం దాన్ని ఎస్ తో డినోట్ చేస్తాము. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఫోకస్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పి అనే పాయింట్ అంటే ఇక్కడ లోకస్ పాయింట్, ఆ లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫోకస్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అంటున్నాము. అలాగే ఇక్కడ మనకి పి అనే పాయింట్ దగ్గర నుంచి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ అంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. ఈ డైరెక్ట్రిక్స్ లైన్ అంటే మనం దీన్ని ఎల్గా తీసుకుంటాము. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఫోకస్ కి, అలాగే లోకస్ పాయింట్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్రిక్స్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే దాన్ని కానిక్ గా అంటున్నాము. అయితే కనుక మనకి ఇక్కడ పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ మన పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక మనం పి అనే పాయింట్ ఇక్కడ తీసుకుంటే కనుక మనకి అది ఎలా ఉండాలంటున్నాం అంటే ఇక్కడ ఫోకస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి అంటున్నాం. దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ లోకస్ పాయింట్, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ లైన్. డైరెక్ట్రిక్స్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, అలాగే ఫోకస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలంటున్నాము. అలాగే మనకి ఇక్కడ పి అనే పాయింట్ ఇంకో లోకస్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాము. ఇది ఎలా ఉండాలంటే ఫోకస్ దగ్గర నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, అలాగే డైరెక్ట్రిక్స్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలంటున్నాము. అలాగే ఇంకో పి అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ అనేది ఎస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, అలాగే డైరెక్ట్రిక్స్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే లోకస్ పాయింట్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. ఆ పాయింట్స్ అన్ని మనం జాయిన్ చేస్తే కనుక ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ పెరాబోలా అంటున్నాం. అంటే ఇక్కడ మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఫోకస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, అలాగే మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటే కనుక ఆ ఫామ్ అయ్యే పాయింట్స్ మనం జాయిన్ చేస్తే కనుక ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ కానిక్ అంటున్నాం. కానిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెరాబోలా అవుతుంది. మనం ఇక్కడ డెఫినేషన్ లో రాసినది ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇటు ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇక్కడ మనకి ఎస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ పాయింట్ అంట. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాము. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటున్నాం. అంటే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం పి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ మీద గీసుకున్నాం ఇక్కడ. అంటే ఈ పి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ లైన్ అనేది ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ అనేది ఏమవుతుందంటే ఈక్వేషన్ అంటే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటాం. దీని ఏమంటాం అంటే ఇక్కడ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అంటున్నాము. ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్రిక్స్ అంటున్నాం. స్ట్రైట్ లైన్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎస్పి బై పిఎం అంటే ఇక్కడ రేషియో అవుతుంది. అంటే ఎస్పి బై పిఎం అనేది ఏమవుతుందంటే సమ్ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఆ కాన్స్టెంట్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం ఎసెన్సిటీ అంటాం, దాన్ని ఈతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ అక్కడ రేషియో ఈజ్ కాల్డ్ మనం ఏమంటున్నాం అంటే దాన్ని కానిక్ డెఫినేషన్ గా చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న రాసాము. హియర్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ఫోకస్. అంటే ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫోకస్ అంటున్నాము. ఆ ఫోకస్ ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఎస్ తో డినోట్ చేస్తాము ఫోకస్ ని. అలాగే ఇట్స్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై ఎస్, మనం దాన్ని ఎస్ తో డినోట్ చేస్తాము. అలాగే ది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ ది మనం ఏమంటున్నాం అంటే దాన్ని డైరెక్ట్రిక్స్ అంటున్నాము. అలాగే ది కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్డ్ ది ఏమంటున్నాం అంటే దాన్ని ఎసెన్సిటీ అంటున్నాం. ఇక్కడ కాన్స్టెంట్ రేషియో అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ ఎస్బి బై పిఎం ఇజ్ ఈక్వల్ టు ఈ అనేది అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ రేషియో అంటున్నాం. అంటే ఎస్బి బై పిఎం ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఎసెన్సిటీకి ఈక్వల్ అవుతుంది. ఆ ఎసెన్సిటీని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఇక్కడ ఈతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ here the straight line of the plane passing through the focus and perpendicular to the directrix is called the axis అంటున్నాం. ఈ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ప్లేన్ అంటే మనం ఇక్కడ ఇందాక డయాగ్రామ్ లో దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్ అంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ అవుతుంది, దీని ఎక్స్ డాష్. అలా ఇక్కడ ది స్ట్రైట్ లైన్ ది ప్లేన్ అంటే మనం ఇక్కడ దిస్ ఈజ్ వై యాక్సిస్, వై డాష్. ఇక్కడ మనం పెరాబోలా అని డ్రా చేసుకున్నాము. దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ లైన్.
అయితే కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ యాక్సిస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే ఇస్ ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది, అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ ఫోకస్ గుండా పాస్ అవుతుంది అంటున్నాం. ఫోకస్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ అవుతుంది, అలాగే వర్టెక్స్ అంటే ఇక్కడ ఏ అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ లోకస్ పాయింట్ పి, దిస్ ఈజ్ ఎం, దిస్ ఈజ్ జెడ్. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా గురించి డిస్కస్ చేస్తున్నాము. ది స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది ఫోకస్, అంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ ఫోకస్ గుండా పాస్ అవుతుంది. అండ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్, అంటే ఈ లైన్ అనేది మనకి డైరెక్ట్రిక్స్ లైన్కి ఎలా ఉందంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ గా ఉంది, కాబట్టి ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ లైన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్ ఈజ్ కాల్డ్, మనం ఏమంటున్నాం అంటే దాన్ని యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాం. అంటే ఈ లైన్ ఎలా ఉండాలంటే ఫోకస్ గుండా పాస్ అవ్వాలి అండ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్, అంటే డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాం. నెక్స్ట్, therefore the locus of a point P moving on a plane such that SB by PM is equal to అవుతుందంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎస్ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్, అలాగే పీ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ ఉన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆ రేషియో అనేది ఏమవుతుందంటే ఇక్కడ SB by PM is equal to ఈ అవుతుంది. ఈ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది అవుతుంది. ఇక్కడ ఈ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్, where PM is the perpendicular distance from the P to the directrix is called a conic అంటున్నాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి PM అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి PM is perpendicular distance from focus to the directrix line L is equal to 0. అంటే మనకి PM అనేది కూడా ఎలా ఉందంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, కాబట్టి మనం పర్పెండిక్యులర్ కండిషన్ తీసుకుందాము. నెక్స్ట్, ఇక్కడ మనం రాసినది వేర్ PM is the perpendicular distance from P to the directrix is called, మనం ఏమంటున్నాం అంటే దాన్ని కానిక్ అంటున్నాము. నెక్స్ట్, ఇఫ్ E is equal to 1 అయితే కనుక దాని కానిక్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటున్నాం అంటే పెరాబోలా అంటున్నాం. అంటే ఇందాక మనము SB by PM is equal to మనం ఏమనుకున్నాం ఇందాక SB by PM is equal to E అనుకున్నాము. అంటే E అనే వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలంటే 1కి ఈక్వల్ అవ్వాలన్నమాట అక్కడ. అంటే ఏమవుతుందంటే ఇక్కడ SB by PM is equal to 1 అవుతుంది. SB by PM is equal to 1 అయితే కనుక మనం దాన్ని ఏమంటున్నాం అంటే కానిక్ ని పెరాబోలా అంటున్నాం. నెక్స్ట్, ఇఫ్ 0 లెస్ దాన్ E లెస్ దాన్ 1, అంటే ఎసెన్సిటీ అనేది లెస్ దాన్ 1 అయితే కనుక మనం ఆ కానిక్ ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎలిప్స్ అంటున్నాం. అలాగే మనకి ఎలిప్స్ అనేది ఏ షేప్ లో ఉంటుందంటే ఇక్కడ మనకి ఓవెల్ షేప్ లో ఉంటుంది. మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఎలిప్స్ గా తీసుకుంటున్నాము. నెక్స్ట్, ఈ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే కనుక, అంటే ఎసెన్సిటీ అనేది మనకి గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఆ కానిక్ ని ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం హైపర్బోలా అంటున్నాం. ఇక్కడ చూడండి కండిషన్, E ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఆ కానిక్ ని ఏమంటున్నాం అంటే పెరాబోలా అంటున్నాము. అలాగే E అనేది లెస్ దాన్ 1 అయితే కనుక ఆ కానిక్ ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎలిప్స్ అంటున్నాము. అలాగే E ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఆ కానిక్ ని ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం హైపర్బోలా అంటున్నాం. నెక్స్ట్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. అంటే మనకి ఒక పెరాబోలా అనేది స్టాండర్డ్ ఫార్మ్ ఎలా ఉంటుందో మనం ప్రూవ్ చేద్దాం. మనకి పెరాబోలా స్టాండర్డ్ ఫార్మ్ అనేది y² is equal to 4ax. మనకి పెరాబోలా స్టాండర్డ్ ఫార్మ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ y² is equal to 4ax లో ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ y² is equal to 4ax అంటే మనకి పెరాబోలా ఏమంటామంటే ఇక్కడ మనం రైట్ వర్డ్ పెరాబోలా అంటున్నాం. అంటే మనకి పెరాబోలా అనేది మనకి ఎలా ఉందంటే రైట్ సైడ్కి ఉంది, ఎక్స్ యాక్సిస్ కి ఇక్కడ రైట్ సైడ్కి ఉంది, కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ రైట్ వర్డ్ పెరాబోలా అంటున్నాము. దిస్ ఈజ్ రైట్ వర్డ్ పెరాబోలా, దిస్ ఈజ్ లెఫ్ట్ వర్డ్ పెరాబోలా, దిస్ ఈజ్ అప్వర్డ్ పెరాబోలా, దిస్ ఈజ్ డౌన్వర్డ్ పెరాబోలా. ఇప్పుడు మనం ఇక్కడ y² is equal to 4ax అంటున్నాం, కాబట్టి ఇక్కడ మనకి ఈ పెరాబోలా అనేది ఏమవుతుందంటే ఇక్కడ రైట్ వర్డ్ పెరాబోలా అవుతుంది. అయితే కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే y² is equal to 4ax అనే స్టాండర్డ్ ఫామ్ ను మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాము. థీరము, ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు దానిలో ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రూఫ్ లో మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ లెట్ S బి ద ఫోకస్. అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ S అవుతుంది. అలాగే మనకి ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ వర్టెక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి జెడ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది అనుకున్నాం అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ లైన్ అన్నాము. ఆ డైరెక్ట్రిక్స్ లైన్ మీద జెడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ అవుతుంది. L is equal to 0 అంటే ఏమవుతుందంటే ఈ డైరెక్ట్రిక్స్ యొక్క లైన్ అవుతుంది.
ఆ డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ జెడ్ అవుతుంది. అలాగే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏమవుతుందంటే ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏమవుతుందంటే ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక మనం దీనిలో చూసినట్లయితే కనుక ఇక్కడ లెట్ ఎస్ బి ద ఫోకస్, అంటే ఇక్కడ పెరాబోలాలో దీన్ని ఏమంటున్నాం అంటే ఎస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఫోకస్ అంటున్నాము. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పెరాబోలా. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఇక్కడ బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పెరాబోలా, అంటే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పెరాబోలా అవుతుంది. అలాగే ఇక్కడ లెట్ పి బి ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా, అంటే ఏంటంటే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆన్ ద పెరాబోలా, అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది అవుతుంది ఇక్కడ పాయింట్ ఆన్ ద పెరాబోలా అవుతుంది. నెక్స్ట్ let m comma z are the foot of the perpendicular from p comma s on the directrix l is equal to 0 అంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ m కామా z, అంటే m z మనం ఏమంటున్నాం అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ p టు ది ఎస్ జెడ్, అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ఎమ్ జెడ్ అనేవి ఎలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటున్నాం అంటే లెట్ ఎం కామా జెడ్ బి ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి కామా ఎస్ టు ది డైరెక్ట్రిక్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ పికి ఎం అనేది ఎలా అవుతుంది అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎస్ కి ఎం అనేది ఎలా అవుతుంది అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, అలాగే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. కాబట్టి ఇక్కడ పికి ఎం అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎస్ కి జెడ్ అనేది పర్పెండిక్యులర్ అవుతుంది టు ది లైన్, టు ది డైరెక్ట్రిక్స్ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ m comma z are the foot of the perpendicular from p comma s on the directrix l is equal to 0. This condition is completed. Next, let n be the foot of the perpendicular from p to sz అన్న, అంటే n అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ p to sz, అంటే n అనేది ఏమవుతుందంటే p అనే పాయింట్ దగ్గర నుంచి sz కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటున్నాము. దీన్ని మనం డయాగ్రామ్ లో చూద్దాము. ఇక్కడ n అనేది ఏమవుతుందంటే n ఈజ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్, n అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ దేని నుంచి p అనే పాయింట్ దగ్గర నుంచి, అంటే p అనే పాయింట్ కి n అనేది ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది. దేని నుంచి అంటే ఎస్ జెడ్ కి, అంటే ఎస్ జెడ్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అవుతుంది. ఆ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలాకి n అనేది ఎలా ఉందంటే p కి పర్పెండిక్యులర్ గా ఉంది అని చెప్తున్నాము. నెక్స్ట్ దిస్ కండిషన్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ let a be the midpoint of the sz and sa is equal to az is equal to a అవుతుంది. అంటే మనకి ఇక్కడ a అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ sz కాబట్టి మనం టేక్ a as the horizon and sz as the x axis and ay perpendicular to sz as y axis అంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఏమంటున్నామంటే దీనిలో ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎస్ కి జెడ్ కి, అంటే ఎస్ కి జెడ్ కి ఏ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అంటున్నాము. అంటే ఇక్కడ వర్టెక్స్ అంటే మనకి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0,0 అవుతుంది. అంటే ఈ వర్టెక్స్ అనేది ఎస్ కి జెడ్ కి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అంటున్నాము. కాబట్టి మనకి ఇక్కడ ఎస్ నుంచి ఏకున్న డిస్టెన్స్, అంటే ఎస్ నుంచి ఏకున్న డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ నుంచి ఏకున్న డిస్టెన్స్ ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఏ దగ్గర నుంచి జెడ్కున్న డిస్టెన్స్, అంటే ఏ దగ్గర నుంచి జెడ్కున్న డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏ అనేది ఎస్ కి జెడ్ కి మిడ్ పాయింట్ అయితే కనుక ఎస్ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏజెడ్ డిస్టెన్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే హారిజన్ అంటున్నాము. ఆ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 0,0 అవుతుంది. అంటే ఇక్కడ పెరాబోలా అనేది మనకి దేని గుండా పాస్ అవుతుందంటే హారిజన్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి అక్కడ వర్టెక్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0,0 అవుతుంది. అలాగే మనం ఇంకేమనుకున్నామంటే ఇక్కడ ఎస్జెడ్ అనేది ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. దీని ఏమైనా అంటున్నాం అంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాము. అలాగే ఎస్జెడ్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్, అంటే ఎస్జెడ్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి వై అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏ వై అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ టు ఎస్జెడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏ వై అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి
వై యాక్సిస్ మీద ఉంది అంటున్నాం. అంటే ఎస్జెడ్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం వై యాక్సిస్గా తీసుకుంటున్నాము. అలాగే ఎస్జెడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అలాగే ఎస్జెడ్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఏవై అవుతుంది కాబట్టి ఇక్కడ ఏవై అనేది ఏమవుతుందంటే వై యాక్సిస్ మీద ఉందని చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ అనేది ఏమవుతుందని చెప్పాము అక్కడ హారిజిన్ పాయింట్ కాబట్టి 0,0 అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి A,0 జెడ్ ఈజ్ ఈక్వల్ టు -A,0 అన్నాం. అంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ A,0 ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే మనకి పెరాబోలా అనేది ఎక్కడ ఉంది ఇందాక మనకి ఇక్కడ హారిజిన్ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ 0,0 కింద తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఫోకస్ ఎస్ అనుకున్నాము. అలాగే దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ లైన్, this is directrix line, this is point P, this is M, this is అంటే ఇది జెడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ మీద అంటే డైరెక్ట్రిక్స్ లైన్ మీద L = 0 డైరెక్ట్రిక్స్ లైన్ మీద జెడ్ అనేది ఒక పాయింట్ అవుతుంది. ఇక్కడ M అనేది ఏమవుతుందంటే డైరెక్ట్రిక్స్ లైన్ మీద అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏమన్నా అంటే ఏ అనేది 0,0 అన్నాం, ఎస్ అనేది ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి A,0 అన్నాం. అంటే ఇక్కడ మనకి పెరాబోలాలో y² = 4ax అయితే కనుక ఏ అనేది ఎలా ఉండాలంటే >0 అయి ఉండాలి. అంటే ఏ వాల్యూ అనేది మనకి ఎలా ఉండాలంటే ఇక్కడ >0 అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి హారిజిన్ పాయింట్ కాబట్టి ఇది హారిజన్ కి రైట్ సైడ్ ఉండే ఏమవుతాయి అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ హారిజన్ దగ్గర నుంచి మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఏమవుతాయి రైట్ సైడ్ ఉండే వాల్యూస్ అంటే హారిజన్ కి రైట్ సైడ్ వాల్యూస్ ఉండే ఏమవుతాయి మనకి పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. అలాగే హారిజన్ కి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూస్ ఏమవుతాయి అంటే మనకి నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. అంటే మనకి 1 2 3 4 ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము. అలాగే ఇక్కడ -1 -2 -3 అనేవి మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం ఇక్కడ. అయితే కనుక మనకి పాయింట్ ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ S(a,0) అంటున్నాం. ఇక్కడ S(a,0) అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకుంటాం. అలాగే వై కోఆర్డినేట్ మీద పాయింట్స్ ఏమవుతాయి మనకి 0 అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే S(a,0). ఇక్కడ S(a,0) ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఫోకస్ అనేది లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వై కోఆర్డినేట్ మీద వాల్యూస్ ఏమవుతాయంటే మనకి ఇక్కడ 0 అవుతాయి కాబట్టి ఇక్కడ ఫోకస్ ఏమవుతుందంటే S(a,0) అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ జెడ్ అంటున్నాం. అంటే జెడ్ అంటే ఏంటి ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ మీద పాయింట్ కాబట్టి ఇక్కడ జెడ్ అనేది ఏమవుతుందంటే పాయింట్ ఇక్కడ మనకి హారిజన్ కి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ ఏమంటున్నాం మనం ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అంటున్నాం కాబట్టి మనం అంటే వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ -A,0 అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మనకి ఎలా ఉన్నాయంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ -A,0 అవుతుంది. నెక్స్ట్ లెట్ P of x, y be a point on the parabola. ఇక్కడ P of x, y be a point on the parabola. అంటే మనకి parabola మీద పాయింట్ ఏముంది ఇక్కడ మనకి P of x, y. Now from the figure PM is equal to NZ అంటున్నాం. PM is equal to NZ అంటే దిస్ ఇస్ ఫోకస్ కాబట్టి P అనే పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ కి దీని ఏమంటున్నాం అంటే ఇక్కడ N గా తీసుకుంటున్నాము. అయితే కనుక P అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ కాబట్టి ఈ P అనే పాయింట్ మీద మనకి ఇది ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి. x, y అనేది అవుతుంది ఇక్కడ ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్, దిస్ ఈజ్ వై కోఆర్డినేట్. కాబట్టి ఇక్కడ మనకి P అనే పాయింట్ దగ్గర నుంచి Nకున్న డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి y అవుతుంది. అలాగే P అనే పాయింట్ దగ్గర నుంచి అంటే ఇక్కడ మనకి P అనే పాయింట్ దగ్గర నుంచి y యాక్సిస్ కున్న డిస్టెన్స్ అంటే N దగ్గర నుంచి A కున్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x అవుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అనే చాప్టర్లో ద డిస్టెన్స్ ఫ్రమ్ P to x యాక్సిస్ ఈజ్ y, అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ P to y యాక్సిస్ ఈజ్ x అనుకున్నాము. అది ఇక్కడ తీసుకున్నాము. అయితే కనుక ನಾವು ఫ్రమ్ ద ఫిగర్ నుంచి మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ PM అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి ఇక్కడ NZకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి PM డిస్టెన్స్ అంటే PM డిస్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ NZకి ఈక్వల్ అవ్వాలి. దీన్ని స్ట్రైట్గా తీసుకోవాలి లైన్ ఇక్కడ PM డిస్టెన్స్ అనేది NZకి ఈక్వల్ అవ్వాలి. దిస్ ఈజ్ PM అనేది డిస్టెన్స్ NZకి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ PM ఈక్వల్ ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ NZగా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ NZ అంటే ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనకి NZ అంటే ఇక్కడ మనకి ఏ అనేది ఏమవుతుంది రెండింటి మధ్య మిడ్ పాయింట్ కాబట్టి NA + AZ కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ NZ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ NA + AZకి ఈక్వల్ అవుతుంది. దాన్ని ఇక్కడ రాసుకున్నాము NA + AZ కింద రాసుకున్నాము. ఇక్కడ NA డిస్టెన్స్ ఎంత అవుతుంది అనుకున్నాం ఇక్కడ మనకి x అవుతుంది. అలాగే
మనకి ఇంకా నెక్స్ట్ ఏం రాసుకున్నాం ఇక్కడ ఏజెడ్ అని రాసుకున్నాం. అంటే ఇక్కడ ఏజెడ్ డిస్టెన్స్ అంటే మనకి ఏం చేస్తుంది దాకా ఏజెడ్ డిస్టెన్స్ ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఎస్ దగ్గర నుంచి ఏకి ఉన్న డిస్టెన్స్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్జెడ్ అంటే ఏమవుతుందంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎక్స్కి ఈక్వల్ అంటే ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఏజెడ్ అనే డిస్టెన్స్ ఏకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. అంటే పిఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. పిఎం అంటే ఏంటి ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ కాబట్టి పి దగ్గర నుంచి ఎం అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది కాబట్టి పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. అయితే కనుక సిన్స్ పి లైస్ ఆన్ ద పెరాబోలా, ఇక్కడ పి అనేది పెరాబోలా మీద ఉంది కాబట్టి రేషియో అవుతుంది ఇక్కడ ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఎస్బి బై పిఎం అంటే ఏమవుతుంది ఇక్కడ ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఇక్కడ ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇక్కడ ఈ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు రేషియో అవుతుంది అంటే ఇక్కడ మనకి 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది. అంటే ఎస్బి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎంకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎస్ అంటే ఏమనుకున్నాం అంటే మనకి ఫోకస్ ఏ కామా 0, అలా ఇక్కడ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ పిఎం అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ యొక్క డిస్టెన్స్ మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ ఏగా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫోకస్కి అలాగే పాయింట్కి ఈ రెండింటికి మధ్య మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మనకి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం చేస్తుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి ఫార్ములా అప్లై చేస్తాం దీనికి. ఇక్కడ మనకి x2 మైనస్ x1 అంటే ఇక్కడ ఎస్ x1 కామా y1 అలాగే పాయింట్ x2 కామా y2. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కానీ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్రిక్స్ లైన్ కాబట్టి ఇది ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. ఇప్పుడు మనకి దీన్ని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దానికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. అంటే మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తున్నాము. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం దీనికి ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. మళ్ళీ ఆ ఫార్ములా అప్లై చేస్తే కనుక దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆ ఫార్ములా అప్లై చేసినట్టు కనుక మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax వస్తుంది. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ కూడా ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలా ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే మనకి 2 వాల్యూస్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అలాగే పాజిటివ్ నెగిటివ్ 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రేమైనా మనకి ఏం మిగులుతుందంటే ఇక్కడ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 2axని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ 2ax అవుతుంది. అంటే ప్లస్ 2x ప్లస్ 2x ఏమవుతుందంటే ఇక్కడ 4ax అవుతుంది. మనకు కావాల్సింది అంటే ఇక్కడ పెరాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. దిస్ ఈస్ ది ఏమవుతుందంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా ఈక్వేషన్ అవుతుంది. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అవుతుంది. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా ఈక్వేషన్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి మనకి కార్డ్ అంటే ఏంటంటే మనకి 2 పాయింట్స్ని జాయిన్ చేసిన దాని లైన్ ఏమంటున్నాం అంటే మనం కార్డ్ అంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ పెరాబోలా. ఈ పెరాబోలా మీద మనం ఇక్కడ ఏబి అనే 2 పాయింట్స్ని జాయిన్ చేసాము. దీన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఏబి లైన్ ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం కార్డ్ అంటున్నాము. ఇట్లా డెఫినేషన్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ కాల్డ్ ఏమంటున్నాం అంటే ఏ కార్డ్ ఆఫ్ ఏ
పెరాబోలా అంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఏబి అనేవి పెరాబోలా మీద 2 పాయింట్స్, మనం ఆ పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే ఫామ్ అయ్యే లైన్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ కార్డ్ అంటున్నాము. దిస్ కార్డ్ డెఫినేషన్. నెక్స్ట్ ఫోకల్ కార్డ్ అంటున్నాము. ఫోకల్ కార్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పెరాబోలా మీద 2 పాయింట్స్ తీసుకున్నాము, ఏబి అనే 2 పాయింట్స్ తీసుకున్నాము. ఆ ఏబి అనే పాయింట్స్ కింద జాయిన్ అయ్యే లైన్ మనకి ఇది కార్డ్ అవుతుంది. ఆ కార్డు గుండా పాస్ అయ్యే పాయింట్ ఇక్కడ ఫోకస్ కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం దాన్ని ఫోకస్ అంటే ఈ కార్డు గుండా పాస్ అయ్యే ఫోకస్ మనం ఏమంటున్నాం ఇక్కడ మనం ఫోకల్ కార్డ్ అంటున్నాము. అంటే ఏ కార్డ్ పాసింగ్ త్రూ ది ఫోకస్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటున్నాం అంటే దాన్ని ఫోకల్ కార్డ్ అంటున్నాం. అంటే ఈ కార్డు కూడా మనకి ఫోకస్ అనేది పాస్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫోకల్ కార్డ్ అంటున్నాము. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఎండ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి మనకి దీని కార్డ్ అంటున్నాము. దీని గుండా ఫోకస్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఈ లైన్ నుంచి మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫోకల్ కార్డ్ అని చెప్తున్నాము. దిస్ ఇస్ డెఫినేషన్. నెక్స్ట్ డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్ అంటే మనకి ఇక్కడ దిస్ ఈజ్ కార్డ్ ఏబి అనేది అవుతుంది ఇక్కడ మనకి కార్డ్ అవుతుంది. ఈ కార్డ్ అనేది మనకి ఎలా ఉందంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. దిస్ ఈజ్ కార్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ కార్డ్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ ద పెరాబోలా అవుతుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే డైరెక్ట్రిక్స్ లైన్ అంటాము. ఇప్పుడు మనం దీన్ని డెఫినేషన్లో చూసినట్లయితే కనుక ఏ కార్డ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ కాల్డ్ మనం ఏమంటున్నాం అంటే దాన్ని డబుల్ ఆర్డినేట్ అంటున్నాము. అంటే ఏమవుతుందంటే ఇక్కడ కార్డ్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలాకి పర్పెండిక్యులర్గా ఉంటే కనుక మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ డబుల్ ఆర్డినేట్ అంటున్నాము. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పెరాబోలా మీద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ లాటస్ రెక్టమ్ అంటే ఎల్ డాష్ అనేవి ఈ పెరాబోలాకి ఎండ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనది ఎల్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏ కామా 2 అవుతుంది. ఇది 1 పాయింట్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. అండ్ ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ కామా -2 అనేది అదర్ ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఆ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ కామా -2 అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ ఫోకస్ ఎస్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ కామా 0 అవుతుంది. అంటే ఏమవుతుందంటే మనకి ఫోకస్ కుండా పాస్ అవుతుంది లైన్ అనేది. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఎల్ డాష్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటున్నాము. అయితే కనుక లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అనేది మనకి దేని గుండా పాస్ అవుతుంది అంటే మనకి ఫోకస్ కుండా పాస్ అవుతుంది. మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ లాటస్ రెక్టమ్ అంటున్నాము. ఇప్పుడు మనం దాన్ని డెఫినేషన్లో చూసినట్లయితే కనుక ఏ కార్డ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఈజ్ కాల్డ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఎల్ డాష్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అనే ముందు మనం ఇక్కడ ఎల్ డాష్ అనేది మనకి కార్డ్ అయితే కనుక ఆ కార్డ్ అనేది మన దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ ఎస్ గుండా పాస్ అవుతుంది. అలాగే మన దేనికి పర్పెండిక్యులర్గా ఉంది ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలాకి పర్పెండిక్యులర్గా ఉంది. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఇక్కడ మనకి కార్డ్ అనేది ఫోకస్ కుండా పాస్ అవుతుంది. అలాగే మనకి ఎలా ఉందంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలాకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మనం దాన్ని ఏమంటున్నామంటే లాటస్ రెక్టమ్ అంటున్నాము. అలాగే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఇక్కడ 4a అవుతుంది. ఇక్కడ 4a అంటే ఇక్కడ మనకి ఎల్ డాష్ అనేవి అవుతాయి అంటున్నాం. ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఈ పెరాబోలాకి 1.5 ది లాటస్ రెక్టమ్ ఏ కామా 2a. అలాగే ఎల్ డాష్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ కామా -2a అవుతుంది. అంటే ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి 4aకి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎల్కి ఎల్ డాష్కి డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే కనుక a మైనస్ ఏ హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా అవుతుందంటే ఇక్కడ మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ -2a హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ మైనస్ అంటే -4a హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అంటే 16a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు √16a స్క్వేర్ అంటే 16a స్క్వేర్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 4a అవుతుంది. అంటే ఎల్కి ఎల్ డాష్కి అంటే ఈ రెండింటికి మధ్య మనం డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే ఎంత వచ్చిందంటే వాల్యూ ఇక్కడ 4a వచ్చింది. కాబట్టి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎంత అవుతుంది అక్కడ మనకి 4a అవుతుంది. నెక్స్ట్ ఫోకల్ డిస్టెన్స్. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి
పెరాబోలా తీసుకున్నాము, ఇది ఫోకస్ ఎస్ అవుతుంది, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా మీద ఫోకస్ ఎస్ అవుతుంది. అలాగే పి అనే పాయింట్ ఏమవుతుంది అంటే ఇక్కడ పెరాబోలా మీద పాయింట్ అవుతుంది. అది ఇక్కడ మనకి ఫోకస్ కిను అలాగే పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే అక్కడ ఫోకల్ డిస్టెన్స్ వస్తుంది. ఆ ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ x1 ప్లస్ ఏ అవుతుంది. ఇప్పుడు మనం దీని డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఇఫ్ పి ఆఫ్ x1 కామా y1 బి ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. ఇక్కడ మనకి పి ఆఫ్ x1 కామా y1 అనేది పెరాబోలా మీద పాయింట్ గా తీసుకున్నాము విత్ ఫోకస్ ఎస్. ఇక్కడ ఎస్ అనేది ఫోకస్ అవుతుంది. అలాగే దెన్ ఎస్పి ఈజ్ కాల్డ్ ది ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి. ఇక్కడ మనం ఎస్పీని ఏమంటున్నామంటే ఫోకల్ డిస్టెన్స్ అంటున్నాం. అంటే ఫోకస్ దగ్గర నుంచి పాయింట్ ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ అంటున్నాము. అయితే ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఆఫ్ x1 కామా y1 టు ది పెరాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏమవుతుందంటే మనకి x1 ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది ఇందాక మనం పెరాబోలా స్టాండర్డ్ ఫార్ములా నేర్చుకున్నాము. అక్కడ పిఎం అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎన్జెడ్కి ఈక్వల్ అవుతుంది అనుకున్నాము. ఇక్కడ ఎన్జెడ్ అంటే ఎన్ఏ ప్లస్ ఏజెడ్ అనుకున్నాము. ఇక్కడ ఎన్ఏ అంటే ఎక్స్ అనుకున్నాము, అలాగే ఏజెడ్ అంటే ఏ అనుకున్నాము. ఇక్కడ పి ఆఫ్ x1 కామా y1 అనేది పెరాబోలా మీద పాయింట్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే x1 ప్లస్ ఏ అవుతుంది. ఇందాక పెరాబోలా స్టాండర్డ్ ఫార్ములా కండిషన్ నేర్చుకున్నాం కాబట్టి ఆ కండిషన్ యూజ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ x1 ప్లస్ ఏ అవుతుంది. నెక్స్ట్ నోటేషన్ let p of x1 comma y1 and q of x2 comma y2 are 2 points in the plane of the parabola. Then అంటే ప్లేన్ మీద మనకి p of x1 comma y1 and q of x2 comma y2 are the 2 points అయితే కనుక మనకి పెరాబోలా నోటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నోటేషన్ ఈజ్ s ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 4ax. అంటే మనం ఆల్రెడీ సర్కిల్స్ లో ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్ అలా నేర్చుకున్నాం కదా. అలాగే మనకి ఇక్కడ పెరాబోలాలో కూడా మనకి నోటేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ నోటేషన్ వచ్చేటప్పటికల్లా ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అక్కడ మనకి వై స్క్వేర్ మైనస్ 4ax అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నోటేషన్ s1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ నోటేషన్ నుంచి వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై కింద రాసుకోవచ్చు మైనస్ ఇక్కడ 4ax ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అంటే 2x ఇంటూ 2a అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 4ax అవుతుంది. ఆ 4ax రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ కింద రాసుకున్నాం. ఇక్కడ మనం s1 అంటున్నాం. s1 అంటే ఏం తీసుకుంటాం అంటే ఈ నోటేషన్ మీద s ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అంటే ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ s1 నోటేషన్ అవుతుంది. దిస్ ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి y1 మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అవుతుంది. నెక్స్ట్ నోటేషన్ s12 అంటాం. s12 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ y1 y2 మైనస్ 2a ఇంటూ x1 ప్లస్ x2 అంటున్నాం. సేమ్ ఇలాగా మనం s ఈజ్ ఈక్వల్ ఇందాక తీసుకున్నాం అంటే అక్కడ y స్క్వేర్ మనం ఇక్కడ y ఇంటూ y కింద రాసుకోవచ్చు. అలాగే మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ కింద తీసుకున్నాం. ఇక్కడ s12 అంటున్నాం కాబట్టి y1 y2 మైనస్ 2a ఇంటూ x1 x2. ఇప్పుడు s12 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ y1 y2 మైనస్ 2a ఇంటూ x1 ప్లస్ x2. నెక్స్ట్ నోటేషన్ s11 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ y1 స్క్వేర్ మైనస్ 4ax1 అంటున్నాం. అంటే ఇక్కడ మనం s ఈజ్ ఈక్వల్ ఎలా తీసుకున్నాం ఇందాక దిస్ s12. నెక్స్ట్ ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు వైని y ఇంటూ y కింద తీసుకున్నాం మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇక్కడ మనం s11 అంటున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ s11 ఇజ్ ఈక్వల్ టు 11 మైనస్ 2a ఇంటూ x1 ప్లస్ x1. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ y1 ఇంటూ y1 స్క్వేర్ మైనస్ ఇక్కడ 2a ఇంటూ 2x1 అంటే ఎంత అవుతుంది మొత్తం ఇక్కడ మనకి 4ax1 అవుతుంది. అంటే s11 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుంటారట y1 స్క్వేర్ మైనస్ 4ax1. దీస్ ఆర్ ది నోటేషన్స్ ఆఫ్ ది పారాబోలా. నెక్స్ట్
పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది పరాబోలా. మనకి సర్కిల్లో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ నేర్చుకున్నాం సర్కిల్స్లో. అలాగే మనకి పెరాబోలాలో కూడా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది పెరాబోలా. అంటే మనకి పెరాబోలాకి ఇంటీరియర్ ఆఫ్ ది పెరాబోలా, అలాగే ఎక్స్టీరియర్ ఆఫ్ ది పెరాబోలా, ఆన్ ది పెరాబోలా 3 కేసెస్ ఉంటాయి. అది చూద్దాము. Let s is equal to 0 by a parabola in the plane and p of x1 comma y1 comma y1 be any point in the same plane then. అంటే మనకి పాయింట్ అనేది సేమ్ ప్లేన్ మీద ఉంటే కనుక, అంటే s is equal to 0 by a parabola అనుకుంటే కనుక ఇన్ ద ప్లేన్, ఆ పాయింట్ అనేది కూడా దేనిలో ఉండాలంటే సేమ్ ప్లేన్ మీద ఉంటే కనుక మనం దాన్ని ఏమంటున్నాం అంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది పెరాబోలా అంటున్నాం. దీన్ని నోటే చూద్దాం ఇక్కడ పొజిషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ పి లైస్ అవుట్ సైడ్ ది పెరాబోలా అంటున్నాం. పి లైస్ అవుట్ సైడ్ ది పెరాబోలా. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి పి అనే పాయింట్ అవుట్ సైడ్ ది పెరాబోలా అంటున్నాం కాబట్టి మనకి పి అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. దీన్ని పి ఆఫ్ x1 కామా y1 అంటున్నాము. అయితే మనకి నోటేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి s11 అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనకి అవుట్ సైడ్ ది పెరాబోలా కాబట్టి ఎక్స్టీరియర్ అంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి కండిషన్ అవుతుంది ఇక్కడ s11 అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇప్పుడు పెరాబోలాకి మనకి ఇక్కడ ఏముందంటే పెరాబోలాకి ఈ పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎక్స్టీరియర్ పాయింట్ అంటున్నాము. నెక్స్ట్ పి లైస్ ఆన్ ద పెరాబోలా. పి లైస్ ఆన్ ద పెరాబోలా అంటే మనకి పి అనే పాయింట్ పెరాబోలా మీద ఉంది. ఇక్కడ పి ఆఫ్ x1 కామా y1. ఇప్పుడు మనకి పాయింట్ అనేది పెరాబోలా మీద ఉంటే కనుక కండిషన్ అవుతుందంటే ఇక్కడ మనకి s11 అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ s11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది పాయింట్కి. నెక్స్ట్ పి లైస్ ఇన్సైడ్ ది పెరాబోలా. ఇప్పుడు మనకి పాయింట్ అనేది ఇన్సైడ్ ఉంటే కనుక పి ఆఫ్ x1 కామా y1. అంటే ఇక్కడ మనకి పాయింట్ అనేది పెరాబోలాకి ఇంటీరియర్గా ఉంది ఇక్కడ. కాబట్టి ఇంటీరియర్గా ఉన్నప్పుడు కండిషన్ అవుతుంది ఇక్కడ మనకి s11 అనేది లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే s11 అనేది లెస్ దాన్ 0 అవుతుంది. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇక్కడ పెరాబోలాకి ఎక్స్టీరియర్ పాయింట్ అయితే కనుక s11 అనేది ఏమవుతుంది ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలా ఇక్కడ మనకి పాయింట్ అనేది లైస్ ఆన్ ద పెరాబోలా అయితే కనుక s11 అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్ టు 0 అవుతుంది. అలా ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇంటీరియర్గా అయితే కనుక పెరాబోలాకి ఇంటీరియర్గా అయితే కనుక మనకి ఆ పాయింట్ కండిషన్ అవుతుందంటే ఇక్కడ s11 అనేది లెస్ దాన్ 0 అవుతుంది. ఇది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది పెరాబోలా. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ పెరాబోలా. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఏ పెరాబోలా. ఇప్పుడు మనకి ఇక్కడ పెరాబోలా అనేది ఎలా ఉందంటే రైట్ వర్డ్ పెరాబోలా అవుతుంది. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ y² ఈజ్ ఈక్వల్ టు 4ax. అంటే మనకి రైట్ వర్డ్ పెరాబోలా అయితే కనుక పెరాబోలా ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ y² ఈజ్ ఈక్వల్ టు 4ax అవ్వాలి. అండ్ దిస్ ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇప్పుడు మనకి దీనికి పెరాబోలా అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకి దీనికి ఫోకస్ వర్టెక్స్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, అలాగే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఇది పెరాబోలా. ఇక్కడ మనకి పెరాబోలా అనేది వర్టెక్స్ హారిజన్ అంటే పెరాబోలా అనేది మనకి హారిజన్ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది 0,0 అవుతుంది. అలా ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ లైన్ దిస్ ఈజ్ ఎక్స్ డాష్ వై డాష్, అలాగే దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్ లైన్. ఫోకస్ ఇప్పుడు మనకి ఇక్కడ హారిజన్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్కి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవ్వాలంటే ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. కాబట్టి ఆ పాయింట్ ఏమవుతుందంటే ఎస్ ఆఫ్ ఏ కామా 0. ఇక్కడ ఏ కామా 0 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఈ లైన్ అనేది మనకి ఇక్కడ దేని మీద ఉందంటే ఎక్స్ యాక్సిస్, అంటే ఫోకస్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ పాయింట్స్ ఏమవుతాయి అంటే మనకి 0 అవుతాయి. కాబట్టి ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే ఎస్ ఆఫ్ ఏ కామా 0 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే మనకి డైరెక్ట్రిక్స్ మీద ఉండే పాయింట్ జెడ్ కాబట్టి ఇక్కడ జెడ్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి హారిజన్కి లెఫ్ట్ సైడ్ ఉండే మనకి నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే -a,0 అవుతుంది. అంటే ఇక్కడ -a,0 అంటే
మనకి ఇక్కడ హారిజన్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఉన్న వాల్యూ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇప్పుడు జెడ్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ మీద పాయింట్ ఏమైంది ఇక్కడ మనకి 0 అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ కామా వై, ఈ పాయింట్ ఎక్స్ కామా వై అయితే కనుక మనకి ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే దీని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ లైన్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. ఇప్పుడు మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే మనకి ఇక్కడ పెరాబోలా అనేది మనకి ఇక్కడ ఎలా ఉందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్, అంటే ఇక్కడ మనకి పెరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0. మనకి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ పెరాబోలా అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ఫోర్ ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుంది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఎక్కడ ఉందండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అండి. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఎల్, ఇది ఎల్ డాష్, ఇది ఏ కామా 2a, ఇది ఏ కామా మైనస్ 2a. అంటే ఎల్ఎల్ డాష్ అంటే మనకి ఏమనుకున్నామంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ కాబట్టి ఎల్ఎల్ డాష్ ఇక్కడ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసినట్టు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 4a వస్తుంది. కాబట్టి లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 4a అవుతుంది. ఇదంతా కూడా మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అయితే కనుక దానికి ఫోకస్ అలాగే వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, అలాగే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, ఇవి దాని యొక్క కండిషన్స్. నెక్స్ట్ ఇందాక మనం వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనుకున్నాం. అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అయితే మనకి ఏమనుకున్నాం, ఇందాక రైట్ వర్డ్ పెరాబోలా అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అంటున్నాం. అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అంటే దానికి సిమెట్రిక్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెరాబోలా అనేది మనకి లెఫ్ట్ వర్డ్ పెరాబోలా అవుతుంది. అంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ కొంత పెరాబోలా అనేది ఓపెన్ అయ్యి కాబట్టి దీని ఏమంటున్నాం మనకి లెఫ్ట్ వర్డ్ పెరాబోలా అంటున్నాము. ఇక్కడ కండిషన్ ఏమవ్వాలంటే ఇక్కడ మనకి ఏ అనేది లెస్ దాన్ 0 అవ్వాలి. అంటే మనకి ఏజ్ లెస్ దాన్ 0 అంటే ఫోకస్ అనేది ఏమవుతుంది మనకి హారిజన్ దగ్గర నుంచి మనకి ఏమవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి దానికి ఫోకస్ ఏమవుతుందంటే ఎస్ ఆఫ్ ఏ మైనస్ ఏ కామా 0 అవుతుంది. మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్, దిస్ ఈజ్ లెఫ్ట్ వర్డ్ పెరాబోలా, వర్టెక్స్ 0,0. ఇప్పుడు మనకి పెరాబోలాకి డైరెక్ట్రిక్స్ లైన్ రైట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఆఫ్, ఇప్పుడు మనకి హారిజన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి దాని మీద పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మైనస్ ఏ కామా 0 అవుతుంది. ఇప్పుడు మన డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ కామా 0 అవుతుంది. అలాగే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఇది పాయింట్ ఎక్స్ కామా వై అయితే కనుక మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే నోటేషన్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax, వర్టెక్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి 0,0 అవుతుంది. అలాగే ఫోకస్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫోకస్ ని మనం ఎస్ తో డినోట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫోకస్ ఎస్ ఆఫ్ మైనస్ ఏ కామా 0 అవుతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాం. ఇప్పుడు మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా మనకి ఇక్కడ దేని మీద ఉందంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఇది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని నోటేషన్స్ దేనికంటే కండిషన్స్ లెఫ్ట్ వర్డ్ పెరాబోలా అయితే కనుక వర్టెక్స్ అలాగే ఫోకస్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా కండిషన్స్ చూసాము. నెక్స్ట్
నెక్స్ట్ అప్వర్డ్ పెరాబోలా. ఇప్పుడు మనకి అప్వర్డ్ పెరాబోలా అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి అప్వర్డ్గా ఉంటుంది, అంటే ఎక్స్ యాక్సిస్కి ఎబో ఉంటుంది, దాన్ని అప్వర్డ్ పెరాబోలా అంటున్నాము. అయితే కనుక మనకి అప్వర్డ్ పెరాబోలా అయితే కనుక మనకి ఎలా ఉంటుందంటే అది ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay అవుతుంది. మనకి ఇక్కడ ఏ అనేది వాల్యూ అవ్వాలంటే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అదే కనుక మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో వర్టెక్స్, ఫోకస్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. అప్వర్డ్ పెరాబోలా కాబట్టి మనకి ఎక్స్ యాక్సిస్ ఎబో ఉంటుంది, డైరెక్ట్రిక్స్ లైన్ బిలో ది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ లైన్, డైరెక్ట్రిక్స్ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కానీ మనకి ఫోకస్ ఎస్, అలా ఇక్కడ వర్టెక్స్ ఏ. ఇక్కడ మనకి పెరాబోలా అనేది హారిజన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ 0,0 అవుతుంది. ఇక్కడ ఫోకస్ అనేది ఎలా ఉందంటే ఇక్కడ మనకి వై యాక్సిస్కి, అంటే ఈ వై యాక్సిస్ మీద వాల్యూస్ మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫోకస్ ఏమవుతుందంటే a,0 అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటున్నాము. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ జెడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ వాల్యూ ఎలా ఉంటాయి అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి జెడ్ అనేది ఏమవుతుందంటే వాల్యూ ఇక్కడ ఫోకస్ అనే, ఇక్కడ ఒకసారి చూద్దాం మళ్ళీ ఫోకస్. ఇక్కడ మనకి ఫోకస్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలంటే వై యాక్సిస్ మీద తీసుకోవాలి, అంటే ఎక్స్ 0 అవుతుంది, వై వాల్యూ ఏ అవుతుంది. ఇక్కడ ఫోకస్ అనేది మనకి ఏమవుతుందంటే 0,a అవుతుంది, ఎందుకంటే మనకి పెరాబోలా అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ మనకి వై కోఆర్డినేట్ పాయింట్ తీసుకుంటాం, ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది కాబట్టి ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0,a అవుతుంది. అలాగే మనకి డైరెక్ట్రిక్స్, అంటే ఈ డైరెక్ట్రిక్స్ లైన్ మీద జెడ్, అంటే మనకి ఇక్కడ వై అంటే ఏమవుతాయి అంటే నెగిటివ్ వాల్యూస్ అవుతాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 0,-a అవుతుంది. అంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ పాయింట్ వై ఈజ్ ఈక్వల్ టు -aకి ఈక్వల్ అవుతుంది. అంటే డైరెక్ట్రిక్స్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఇక్కడ చూద్దాము, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అయితే కనుక వర్టెక్స్ ఏమవుతుంది ఇక్కడ 0,0 అవుతుంది. అలాగే ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ 0,a అవుతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ y ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటున్నాం. ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా మనకి ఎలా ఉందంటే ఇక్కడ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది y యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఇది అవుతుంది, ఇది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇక్కడ పెరాబోలా అనేది మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ డౌన్వర్డ్ పెరాబోలా. మనకి డౌన్వర్డ్ పెరాబోలా అంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ay అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ అనేది ఏమవ్వాలంటే మనకి లెస్ దాన్ 0 అవ్వాలి. అయితే కనుక దానికి ఈ పెరాబోలాకి వర్టెక్స్, ఫోకస్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. మనం డౌన్వర్డ్ పారాబోలా తీసుకుంటున్నాం. ఇక్కడ దిస్ ఇస్ డౌన్వర్డ్ పారాబోలా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ L is equal to 0. అయితే కనుక మనకి వర్టెక్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ ఆఫ్ 0,0 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ పెరాబోలా అనేది మనకి డౌన్వర్డ్ పెరాబోలా అయింది. అయితే కనుక ఫోకస్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఎస్ అవుతుంది. అయితే ఇక్కడ మరి పెరాబోలా అనేది మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనం వై కోఆర్డినేట్ పాయింట్ తీసుకుంటాము. వై కోఆర్డినేట్ పాయింట్ అంటే ఇక్కడ మనకి 0,-a అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అంటే -1 -2 నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే 0,-a అవుతుంది. అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ మీద పాయింట్ తీసుకుంటాము. అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0 అవుతుంది కాబట్టి ఎస్ ఆఫ్ 0,a అవుతుంది. అలా ఇక్కడ మనకి జెడ్
అంటే డైరెక్ట్రిక్స్ పాయింట్ జెడ్గా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే ఇక్కడ 0, అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ మీద వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ 0, ఏ అవుతుంది. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఎక్స్, వై తీసుకుంటే కనుక అక్కడ వై ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏకి ఈక్వల్ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మన దీని యాక్సిస్ నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. ఇప్పుడు మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఇక్కడ పెరాబోలా అనేది మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్, దిస్ ఇస్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. ఇక్కడ పెరాబోలా అయితే మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే అంటే వై ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏమవుతుందంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో చూద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ay, వర్టెక్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి 0, 0 అవుతుంది. అలాగే ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0, -a అవుతుంది. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి y మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ వై యాక్సిస్ అంటే పెరాబోలా అనేది మనకి వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్ అండ్ ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పెరాబోలా ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax లో ఉంది. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ చూద్దాము. సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన పెరాబోలా, గివెన్ పెరాబోలా y square is equal to 16x. ఇప్పుడు మనం దీన్ని కంపేరింగ్ విత్ y square is equal to 4ax. ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. మనం ఏం చేస్తామంటే దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి 4a వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ 16కి ఈక్వల్ అవుతుంది. 4a ఈజ్ ఈక్వల్ టు 16, ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ 4 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ 4 వచ్చింది. అదే కానీ మనకి కనుక్కోమంది అంటే ఇక్కడ మనకి వర్టెక్స్, ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ పెరాబోలా అనేది మనకి ఏమవుతుందంటే రైట్ వర్డ్ పెరాబోలా అవుతుంది, డైరెక్ట్రిక్స్ అవుతుంది ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్, డైరెక్ట్రిక్స్ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఫోకస్ ఎస్. మనకి రైట్ వర్డ్ పెరాబోలా అక్కడ ఫోకస్ ఏమవుతుంది అక్కడ ఎస్ ఆఫ్ ఏ, 0 అవుతుంది. ఇక్కడ పెరాబోలా అనేది హారిజన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ 0, 0 అవుతుంది. నెక్స్ట్ ఇంకా అడిగింది అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అన్నాం. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ మనకి జెడ్ ఏం తెలుసు అంటే -a, 0 కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ -aకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -aకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. ఇంకేం అడిగారంటే మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అన్నాం. ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే మనకి ఇది కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ 4 వచ్చింది కాబట్టి మనం దాని నుంచి వాల్యూస్ ఏం కనుక్కోవాలి. ఇక్కడ వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఫస్ట్ వర్టెక్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0, ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, 0. మనకి ఏ వాల్యూ ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 4, 0 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది
ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఎక్స్ ప్లస్ ఏ వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ 4 కాబట్టి ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి అడిగిన వాల్యూ వర్టెక్స్ వచ్చేస్తుంది. అలానే ఫోకస్ ఏంటి ఇక్కడ మనకి ఎస్ ఆఫ్ ఏ కామా 0 కాబట్టి 4,0 వచ్చింది. అలా ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అలాగే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుంది ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ second problem, find the coordinates of the vertex and focus and equation of the directrix and the axis of the parabola x square is equal to minus 4y. ఇప్పుడు మనకి ఇది పెరాబోలా అనేది ఏమవుతుందంటే డౌన్వర్డ్ పెరాబోలా అవుతుంది. అంటే మనకి ఇది ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ay ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే డౌన్వర్డ్ పెరాబోలా అవుతుంది. మన దీనికి అడిగింది ఏంటంటే ఇక్కడ మనకి ఫోకస్, వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అడిగారు. ఫస్ట్ మనకి సొల్యూషన్ given parabola is x square is equal to -4y comparing with x square is equal to -4ay. మనం ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ -4a ఇజ్ ఈక్వల్ టు -4, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ కనుక్కోమంది ఏంటంటే మనకి వర్టెక్స్, ఫోకస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కాబట్టి మనం దాని డయాగ్రామ్ లో చూద్దాము. x డాష్, y డాష్ డౌన్వర్డ్ పెరాబోలా. ఇక్కడ వర్టెక్స్ 0,0 డైరెక్ట్రిక్స్ L is equal to 0, ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఆఫ్, ఇక్కడ పెరాబోలా మనకి y కోఆర్డినేట్ మీద y యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0, -a అవుతుంది. ఇక్కడ z ఏమవుతుందంటే మనకి 0, a అవుతుంది. అయితే కనుక మనకి ఇది x, y అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. అంటే y మైనస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ అడిగింది ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అన్నాం. యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఇక్కడ మనకి పెరాబోలా అనేది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అవుతుంది అంటే మనకి యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది y యాక్సిస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి ఫస్ట్ సమ్లో అడిగింది ఏంటంటే వర్టెక్స్ a ఈజ్ ఈక్వల్ టు 0,0, అలాగే ఫోకస్ s ఈజ్ ఈక్వల్ టు 0, -a. అంటే 0, మనకి ఏ వాల్యూ 1 వచ్చింది కాబట్టి -1 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఎంత వచ్చిందంటే వాల్యూ y మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే y మైనస్ ఏ వాల్యూ వచ్చేటప్పుడు మనకి 1 కాబట్టి y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి y మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే y మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా,
యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. మనకి ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఇక్కడ మనకి పెరాబోలా అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది వై యాక్సిస్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ మనం రిమైనింగ్ ఫార్మ్స్ చూద్దాము. థ్యాంక్ యూ.